కొంతమందికి రామ్ చరణ్ నచ్చితే, కొంతమందికి మహేష్ బాబు నచ్చుతాడు, కొంతమందికి జగన్ నచ్చితే, కొంతమందికి చంద్రబాబు నాయుడు నచ్చుతాడు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరినైనా ఏమన్నా అనొచ్చు, బట్ ఎంతవరకు మాట్లాడాలి? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఏదన్నా ఒక షోలో కానీ, సినిమాలో కానీ, సీరియల్లో కానీ ఏదైనా యాడ్ చేస్తే మీకు నచ్చకపోతే క్రిటిసైజ్ చేసే హక్కు మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుంది. అది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. కానీ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ లోకి వెళ్ళి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి, పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, పవన్ కళ్యాణ్కి డైవర్స్లు అయ్యాయి, అవన్నీ నీకెందుకురా? నీకేమన్నా పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడా? వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి నువ్వెందుకు వేలు పెట్టి వాసన చూస్తున్నావు? అనుదీప్ అనే ఒక ఐఐటియన్ రీసెంట్ గా స్టాండప్ కామెడీ షోస్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడంటే, నిహారిక అంట పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి, నాకు బాబు సెడ్ ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా బాబాయ్ డైవర్స్ దగ్గర సైడ్ ఎక్కడ పెట్టాలి, లెఫ్ట్ లోనా రైట్ లోనా, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ కదా అన్నట్టు మాట్లాడాడు భయ్య. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. అరే నీకు ఎంత జీలో బలుపు కాకపోతే ఒక స్టేట్కి డీసీఎంని పట్టుకొని, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ని పట్టుకొని, సరే నీకు అక్కడికి నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, జనసేన అంటే ఇష్టం లేదు, ఓకే యూ కెన్ క్రిటిసైజ్ ఆన్ ద పాలసీస్. నీకు తను చేసే యాక్టివిటీస్ నచ్చకపోవచ్చు, నీకు తను చేసే సినిమాలు నచ్చకపోవచ్చు, వాటి మీద మాట్లాడు, ఎవ్వడు ఏమన్నాడు. కానీ తనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయితే నీకెందుకు?